రాష్ట్రమంతా చూసింది అధ్యక్ష. తమరికి ఉండి నియోజకవర్గంలో ఆక్కిబీడు శ్రీ రామాలయ నిర్మాణం కోసం మీరు చేస్తున్న వీరోచిత పోరాటాన్ని రాష్ట్రమంతా చూసింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న శ్రీరాములి భక్తి వైపు నుంచి మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అధ్యక్ష. హిందూ ధర్మాన్ని కాపాడడానికి మీరు చేస్తున్న పోరాటం చిరస్మరణీయంగా మిగులుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం అధ్యక్ష. ఇకపోతే హిందూ ధర్మం అన్నది ఆలయ కేంద్రంగా నడుస్తుందన్న విషయం మనకందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆలయాల్లో వ్యవస్థలని మార్పు చేయకుండా, సదుపాయాలు పెంచకుండా, అర్చక వ్యవస్థలని బలోపేతం చేయకుండా భక్తులను సంతృప్తి చేయడం సాధ్యం కాదు అన్న విషయం మీకు తెలుస్తోంది అధ్యక్ష. అర్చకులందరూ కూడా బ్రాహ్మణులు కాదు అధ్యక్ష. ముఖ్యంగా మా రాయలసీమ ప్రాంతంలో అర్చకుల్లో ఎక్కువ మంది బీసీలు, ఎస్సీ, ఎస్టీలు కూడా చాలా మంది ఉంటారు అధ్యక్ష. ఇక్కడ విచిత్రమైన అండర్స్టాండింగ్ ఏమిటంటే, ఒక డిగ్రీ పూర్తి చేయాలంటే 3 సంవత్సరాలు మాత్రం సరిపోతుంది. ఏ డిగ్రీ అయినా సరే మాక్సిమం అంటే 4 ఏళ్ళు అధ్యక్ష. కానీ వేదం చదవాలంటే 12 సంవత్సరాలు, ఆగమం చదవాలంటే 8 సంవత్సరాల సమయం పడుతుంది అధ్యక్ష. ఇంత ఎక్కువగా ఇంత సమయాన్ని వెచ్చించినప్పటికీ కూడా బాల్యమంతా, యవ్వనమంతా అక్కడ పోయినప్పటికీ కూడా వాళ్ళల్లో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇది అందరికీ వర్తించకపోవడం ఇబ్బందికర పరిస్థితిగా ఉంది అధ్యక్ష. రెండవది, ఒక పరిస్థితి చెప్తాను అధ్యక్ష. మామూలుగా కరువు పనుల కోసం, మట్టి పనుల కోసం పొద్దున వెళ్ళేటువంటి కార్మికుల కంటే కూడా తక్కువ జీతాలు వచ్చేటువంటి, తక్కువ ఆదాయం ఉన్నటువంటి ఈ అర్చక వ్యవస్థ చాలా ఇబ్బందికరమైన వ్యవస్థ అధ్యక్ష. వీళ్ళ ఆరోగ్య సమస్యలు పెట్టించుకోవడానికి కానీ, లేదా ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీములు వీళ్ళకు వర్తించకపోవడం, కనీసం వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళకు న్యాయపరంగా రావాల్సిన 4,50,000 రూపాయలని సమయానికి వాళ్ళు అందించకపోవడం లాంటి సమస్యలు కూడా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. ధూపదీప నైవేద్యానికి నోచుకొని ఎన్నో ఆలయాలు మనం కళ్ళతో చూస్తా ఉన్నాం. సుమారుగా 4 లక్షలకు పైగా ఆలయాలుంటే వాటిలో 27,000 మాత్రమే ఎండోమెంట్ కింద ఉన్నాయి. మిగతా వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో చూసాం అధ్యక్ష, భక్తులు ఎంతో విశ్వాసంతో వేసినటువంటి హుండీ డబ్బులను తీసుకొని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలను నడిపింది అప్పుడు వైఎస్ఆర్సీ ప్రభుత్వం. మనమంతా కూడా వాటిని తీవ్రంగా విమర్శించాం. అటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం సరైంది కాదు అనే విషయాన్ని మనం మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ భక్తుల విశ్వాసాన్ని పెంచే విధంగా ఆలయ నిర్వహణ ఉండాలి అనే విషయాన్ని మనం అందరూ కూడా చెప్పాల్సి ఉంది. ప్రభుత్వ ఆలయాలని ఏ విధంగా ఆక్రమించుకుంటున్నారో ఇక్కడ ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసు. ప్రభుత్వ ఆలయాలకు సంబంధించిన భూములన్నీ కూడా ఆలయ పోషణకో, అర్చకుల కుటుంబాల పోషణకి కేటాయించాల్సింది పోయి బడాబాబుల చేతుల్లోకి ఏ విధంగా వెళ్తా ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల్లో వాటి మీద జరుగుతున్న అవకతవకల్ని స్పష్టంగా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని నిరసించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆలయ భూముల్ని కాపాడుకోవడానికి ప్రత్యేక విధానాన్ని అనుసరించాల్సిందిగా మంత్రి గారిని నేను విన్నవించుకుంటున్నాను. చివరిగా మా ప్రాంతంలో కర్నూలు జిల్లాలో 3 ప్రధానమైనటువంటి ఆలయాలు. ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం అధ్యక్ష, రాష్ట్రంలో ఎక్కడా జరగదు అధ్యక్ష. బ్రహ్మోత్సవాలు 1 నెల రోజుల పాటు జరుగుతాయి అధ్యక్ష. లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి అక్కడికి వస్తారు. వాళ్ళకు కావాల్సిన సదుపాయాల మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే 1400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పెదతుమనం రామాలయం అధ్యక్ష ఆదోని నియోజకవర్గంలో ఉంది. దానికి తప్పనిసరిగా మన అభివృద్ధి చర్యలు చేపట్టాలని ఎంతో కాలంగా కోరుకుంటా ఉన్నాను. దాని గురించి అలాగే రణమండల ఆంజనేయ స్వామిని దేవాలయాన్ని పర్యాటక కేంద్రాలుగా మార్చాలన్న మా విజ్ఞప్తిని మంత్రి వారు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆలయాల అభివృద్ధి మీద ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని, మంత్రి గారిని కోరుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. రామకృష్ణారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. ఏదైతే
పౌరోహిత్యం స్వీకరించి పౌరోహిత్యాన్ని కులవృత్తిగా భావించి రాష్ట్రంలో దాదాపుగా 2 లక్షల మంది జీవనోపాధి పొందుతూ ఉన్నారు అధ్యక్ష. అటువంటి వారికి సంక్షేమ పథకాలు కానీ లేదంటే ప్రభుత్వం తరఫు నుంచి సహకారం కానీ అందించిన నేపథ్యంలో వారు తీవ్రమైన ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ కుటుంబాలకి న్యాయం చేయడం కోసం ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఏదైతే కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా పౌరోహిత్యాన్ని అధికారికంగా ప్రకటించడమే కాకుండా రేపు రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న పురోహితులకి తగిన ప్రోత్సాహం అందించే దిశగా ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా వేద విద్యని అభ్యసించిన నిరుద్యోగులకి ఏదైతే పార్థసారథి గారు చెప్పినట్టుగా వారికి సహకారం అందించాలి. అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో దాన్ని బలోపేతం చేసి తద్వారా పురోహితులకి మేలు జరిగే విధంగా ప్రయోజనం చేకూరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేసుకుంటూ అవకాశం కల్పించినందుకు సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష, అసలు ప్రధానమైన ప్రశ్న వేరు, వచ్చినటువంటి ప్రశ్నలు వేరుగా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ తమరి దృష్టికి తీసుకురావాల్సింది రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, పరిచారికలు మరియు ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానం అమల్లో ఉందా అన్నారు అధ్యక్ష. లేదండి అని చెప్పాను అధ్యక్ష. రెండవ బి ప్రశ్న, ప్రధాన దేవాలయాల్లో నియామకాల్లో రాయలసీమ ప్రాంతానికి అర్చకులు, వేద పండితులకు అన్యాయం జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ 344 పోస్టులు ప్రకటించుంటే 172 పోస్టుల్ని రాయలసీమలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లోనే ఫిలప్ చేస్తున్నాం అధ్యక్ష. అలాగే సి ప్రశ్న అధ్యక్ష, శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ప్రధాన ఆలయాల్లో నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు తీసుకున్న చర్యలేంటి? అధ్యక్ష, ఈ ప్రధాన ఆలయాలైన వీటి దగ్గర ఖాళీలు ఏర్పడ్డప్పుడు వచ్చినటువంటి ఖాళీలకు అనుగుణంగా ప్రకటనలు తీసుకునేటప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వేద పండితులకి అలాగే ఆగమ పండితులకే ప్రాధాన్యత ఇస్తున్నాం అధ్యక్ష. దానిలో ఏ ప్రాంతం వాళ్ళు అనే దానికన్నా పూర్తి మెరిట్లో చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో ఒక 15 మరి అర్చకులు, వేద పండితుల యొక్క పోస్టులు ఫిలప్ చేయాల్సి వస్తే దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో ఉన్నటువంటి ఆగమ పండితులను, వేద పండితులనే కమిటీ సభ్యులుగా వేసి తద్వారా వాళ్ళ ద్వారానే ఇంటర్వ్యూలు జరిపి ఈ 15 మందిని సెలెక్ట్ చేస్తే అధ్యక్ష 1400 చిల్లర మంది ఇంటర్వ్యూకి వస్తే 15 మందిని సెలెక్ట్ చేస్తే ఎవరికి తీసుకోవడం లేదు అధ్యక్ష. 0.1, 0.2 మార్కుల్లో వాళ్ళని సెలెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. అంటే ఇవాళ వేద పరిజ్ఞానం, సంస్కృత మీద ఒక పట్టు ఇవన్నీ కలిగినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నటువంటి విషయాన్ని అది ప్రధానంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి చాలా కాంపిటేటివ్గానే ఈ సెలక్షన్స్ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. డి ప్రశ్న, రాయలసీమ జోన్లో పరిగణలోకి తీసుకొని స్థానిక నిరుద్యోగ అర్చకులు, వేద పండితులకి ఉపాధి అవకాశాలు అని చెప్పి అడిగారు అధ్యక్ష. నేను చెప్పాను అధ్యక్ష, దాదాపుగా 344 పోస్టులు సెలెక్ట్ చేస్తే 172 పోస్టులు రాయలసీమకే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకా కూడా ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క
పోస్టుల యొక్క పరిధి, కేడర్ పోస్టింగ్ పరిధి, వాటిని దృష్టిలో పెట్టుకునే వేద పండితులు విజ్ఞానవంతుల్ని దీనిలో తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అటువంటప్పుడు ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటే వేదం ఆగమం వెనకబడుతుంది అధ్యక్ష. ప్రధాన కర్తవ్యం వేదం ఉండాలి, ఆగమ పండితులు ఆలయాల్లో ఉండాలి, వచ్చిన భక్తులకి సరైనటువంటి సేవలు అందించడానికి అగ్రభాగాన వేద విజ్ఞానులు ఆగమ పండితులకి ప్రాధాన్యత ఇస్తున్నాం అధ్యక్ష. AB6 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందీ ధర్మాన్ని రక్షించండి.